అందరికీ నమస్కారం. నేను మీ వాసు యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్. గత 2 రోజులుగా తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త రాజకీయం రంగుములుపుకుంది. విషయం ఏంద్రా అంటే, ఇక తిరుపతిలో ఈ కూటమి నాయకులకి అభివృద్ధి మీద కానీ, తిరుపతికి సంబంధించిన వాళ్ళ క్యాడర్కి సంబంధించిన అభివృద్ధి కానీ, లేదా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తున్నా కూడా పట్టించుకోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రజా ఉద్యమాన్ని భరించలేక భౌతిక దాడులకు దిగుతున్నారు అని అంటే వారి అసహ్యాన్ని చూసి నవ్వొస్తోంది. వాస్తవానికి 2 రోజుల క్రితం గ్రాండ్ రిచ్ హోటల్ దగ్గర ఏదైతే పరమ నీచ్ కమీన్ కుత్తేగాడు అయినటువంటి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తన జుభుత్సకరమైన వీడియోల్ని ఈ రాష్ట్రమంతా చూసింది. తన నగ్న మనస్తత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మహిళలు అందరూ కూడా చూశారు. మరి అలాంటి వ్యక్తి టిటిడి చైర్మన్గా పరమ పవిత్రమైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రథమ సేవకుడిగా ఉండడానికి నీవు అనర్హుడివి అని చెప్పేసి ఏవత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మత వాళ్ళందరూ ఆయనకి నిరసన తెలియజేయడం జరిగింది. మరి అందులో భాగంగా గ్రాండ్ రిచ్ హోటల్ దగ్గర తిరుపతికి చెందిన మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుతంగా ప్లెకార్డ్ ప్రదర్శించి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ అంతటా మీరే రాజీనామా చేయండి అని శాంతియుతంగా నిరసన తెలియజేయాలి అనుకుంటే అప్పటికప్పుడు కొంతమంది రౌడీ మూకలతో తిరుపతికి చెందినటువంటి జేబీ శ్రీనివాస్ గారు అక్కడికి చేరుకొని మా నాయకుల మీద దాడి చేసి మా మహిళా నాయకుల్ని రక్కి వాళ్ళకి రక్తం వచ్చేటట్టుగా కొట్టి ఒక బీసీ మహిళలు అయినటువంటి గీతా యాదవ్ గారి మీద కూడా భౌతికంగా దాడి చేసి ఆమె చెయ్యి మెలితిప్పి దుర్భాషలాడింది. ఆ వీడియో ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసింది. మేము ఒకటే అడుగుతున్నాం, జేబీ శ్రీనివాస్ గారు, ఇలాంటి సంస్కృతిని కొనసాగిద్దామంటారా? నిజంగా ఇలాంటి సంస్కృతిని కొనసాగిద్దాము అని అనుకుంటే మేము ఆ సంస్కృతికి కూడా సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు అని అంటే, ప్రజల వైపు నిలబడి పోరాటంలో, ప్రజా సమస్యల పోరాటంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎంత మొండివారు అనేది తిరుపతి ప్రజలకి, ముఖ్యంగా మీకు బాగా తెలుసు. వాస్తవం చెప్పాలి అనంటే ఆ మొండితనంలో మేము కూడా ఏం తగ్గే వాళ్ళం కాదు. అంత మొండితనం మాకు కూడా ఉంది. మీరు నిజంగానే భౌతిక దాడులకే సిద్ధం అనుకుంటే మేం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా జేబీ శ్రీనివాస్ గారికి తెలియజేస్తున్నాం. ఒక బీసీ మహిళ అయినటువంటి, ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ అయినటువంటి గీతా యాదవ్ గారి మీద దాడి చేయడం నిజంగానే చాలా చాలా అవమానకరం. మీతో వచ్చినటువంటి ఆ రౌడీ ముఖలకి మేము ఒకటే చెప్తున్నాం. దాంట్లో ఒక అతను మాట్లాడాడు, మెడ తిప్పేస్తామని చెప్పారు నాకు. ఎవరో అంత మెడ తిప్పే వ్యక్తో భవిష్యత్తులో తెలుస్తుంది. ఇదేమి సామాన్యమైన విషయం కాదు. మా అందరి మనోభావాల మీద మీరు దాడి చేశారు. మా అందరి వ్యక్తిత్వాల మీద మీరు దాడి చేశారు. వాస్తవానికి మీరు దాడి చేయడమే మీ రాజకీయం అయితే,
మెడలు విరుచుదామనేదే మీ రాజకీయం అయితే, చేతులు మెలిపెడదాము అనేదే మీ రాజకీయం అయితే, మరి ఆ రాజకీయానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకా కొంతమంది కూటమి నాయకులందరూ కూడా మాట్లాడినారు, రోడ్ల మీద తిరగనీయము, ఇళ్ల మీద దాడి చేస్తాము అని. వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అధికారంలో లేనప్పుడు మీరు భయపడి కనీసం రోడ్ల మీద కూడా రాలే, కనీసం మీ క్యాడర్ను కూడా మీరు పట్టించుకోలే. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే లేదా భూమన అభినయ్ గారు అలా కాదు. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంటాం. మా క్యాడర్కి ఏ సమస్యలు వచ్చినా, ఒక్కరికి సమస్య వచ్చినా సరే 1000 మంది మేము ఎంత అర్ధరాత్రి అయినా వచ్చి నిలబడేదానికి మేము సిద్ధంగా ఉంటాం. మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, మనం ఇలాంటి రాజకీయమే కొనసాగిద్దామా? ఇలాంటి రాజకీయమే కొనసాగించాలని మీరు నిర్ణయించుకుంటే మేము కూడా అందుకు సిద్ధమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవానికి తిరుపతిలో రౌడీయిజంతో ఎవ్వరూ రాజకీయం చేయలే. రౌడీయిజంతోనే రాజకీయం చేయాలి అనుకున్న ఏ రాజకీయ నాయకుడు ఎదిగినట్టు చరిత్రలో గత 50 సంవత్సరాలుగా మనం వెనకాలకు వెళ్తే రౌడీయిజంతో ఎవరు రాజకీయం చేయలేదు. ప్రజల మన్ననలతో, ప్రజాసేవతోనే రాజకీయంలో పైకొచ్చినారే తప్ప రౌడీయిజమే పరమావధి అనుకుంటే దాని పర్యవసానాలు చాలా చాలా దారుణంగా ఉంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీరు తిరుపతిలో ఒక విత్తనం నాటారు, అది పెంచి పోషించి మహావృక్షం కానీ మీరు కానీ చేస్తే దానికి కాసే విష ఫలాలు మీరే తినాల్సి వస్తుంది. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి జేబీ శ్రీనివాస్ గారు. మేము ఒకటే చెప్తున్నాం, తిరుపతిలో ఇలాంటి సాంప్రదాయానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ గారు విరుద్ధం. ఈరోజు మా ఆవేశాన్ని కూడా కట్టడి చేసింది కూడా ఆ ఇద్దరు నాయకులే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించాలనుకుంటే ఆ సాంప్రదాయాన్ని కొనసాగించేదానికి మేము కూడా సిద్ధమే. అండ్ మీతో వచ్చిన ఆ రౌడీ మూకలకు కూడా చెప్తున్నాం, మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు చేసిన ప్రతి చేష్ట, మీరు చేసిన ప్రతి దాడి మేము 24 గంటలు గుర్తుపెట్టుకునే ఉంటాం. రేపు అనేది ఒకటి ఉంటుంది. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం. ఇది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకొని తిరుపతిలో రాజకీయాలు చేస్తే చాలా చాలా హుందాగా ఉంటుంది. ఇలాంటి హేయమైన చర్యలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మీరు చెప్తున్నారు కదా, ఆ కామనాయుడు, ఆ నీచ్ కమీన్ కుత్తే, ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మీరేదో కాపాడేనాము, మేమేదో ఇది చేసినాము అని అంటున్నారు కదా. ఎన్నిసార్లు బిఆర్ నాయుడు గారికి రక్షణ కల్పిస్తారో మేము కూడా ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే అలాంటి ఒక దరిద్రుణ్ణి, అంత నీచ్ కమీన్ కుత్తేని తిరుమలలో ఎక్కించడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. కాబట్టి తిరుపతిలో కూడా ఒకటే చర్చ. మీ అందరికీ కూడా ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నా, తిరుపతిలో ఒకే చర్చ. నిన్న మీరు అంటున్నారు మేము దాడి చేయడానికి వచ్చినామని. ఆ వీడియో తిరుపతి ప్రజలందరూ చూసుకున్నారు. ప్రతి పియంగిడి దగ్గర మాట్లాడే మాట ఒకటే, ఆ వీడియోలో ఎవరి పక్కన రౌడీ షీటర్లు ఎక్కువ ఉన్నారు, ఎవరి పక్కన హత్య చేసిన నిందితులు ఎవరు ఎక్కువగా ఉన్నారో ఆ వీడియో చూస్తే తిరుపతి ప్రజలందరికీ కూడా అర్థమైంది. తిరుపతి ప్రజలందరూ కూడా శాంతి కాముకులు. ఇలాంటి సాంప్రదాయం కానీ పునరావృతం అయితే మేమైతే సిద్ధంగా ఉంటామని జేబీ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.